ఈ పిల్లి ప్రశాంతంగా పడుకోనివ్వడం లేదు. ఓకే స్టూడెంట్స్, సైఫై జీవితంలోని అనుభవాలతో సైన్స్ లోని కొత్త కొత్త అనుభవాలను మీకు చూపిస్తాను. లక్ష్మణ్, మన సైఫై సార్ ఉన్నారే, మనకి ఫిజిక్స్ నేర్పిస్తూ కూడా ఏదో ఒకటి ఇన్వెంట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, క్వశ్చన్ కాపీ చేసుకోండి. సార్, బ్లాక్ బోర్డ్ అక్కడుంది. థ్యాంక్ యూ. గ్రావిటీ అనేది అన్నింటినీ క్రిందకి నేల వైపుకి లాగుతుంది. కానీ సార్, కొన్ని కేసెస్ లో గ్రావిటీ ప్రభావం ఎందుకు కనిపించదంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మన మాధవ్ మైండ్ సరైన ప్లేస్ లో ఉండడానికి బదులుగా ఎప్పుడు గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడైనా పైకి వెళ్లిన ఫోర్స్ గ్రావిటీ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, ఐ మీన్ మోర్, అప్పుడు ఫ్లయింగ్ సాధ్యం అవుతుంది. ఎలా అంటే మూన్ మీదకు వెళ్లే రాకెట్. నా దగ్గర దాని ఫార్ములా ఉంది. గొప్ప సైఫై సార్ యొక్క ఈ ఫార్ములాతో మనం కూడా రాకెట్ తయారు చేయొచ్చు. ఇక్కడ దీపావళి రోజు కాల్తే పతాకుల గురించి మాట్లాడడం లేదు. అది నువ్వు చేసుకో. మేము అసలైన రాకెట్ తయారు చేస్తాం, మూన్ మీదకి వెళ్తాం, ఇంకా వరల్డ్ ఫేమస్ అయిపోతాం. చూడు, ఒకవేళ మీరు తయారు చేయగలిగితే మేము మీకన్నా చాలా బెటర్, ఇంకా ఫాస్ట్ గా తయారు చేస్తాం. పైగా మూన్ మీదకి మీకన్నా ముందు మేమే వెళ్తాం. మేమే. నో ప్రాబ్లం. మీరు ముందుగా వెళ్ళిపోయి అక్కడంతా శుభ్రం చేసి ఉంచండి. తర్వాత మేము అక్కడికి ప్రశాంతంగా వస్తాం. ఏమంటారు? ఇప్పుడు మనం రాకెట్ తయారు చేసే తీరాలి. కానీ మూన్ మీదకి వెళ్ళే రాకెట్ ఫార్ములా సార్ దగ్గర నుంచి ఎలా తెస్తాం? సైఫై సార్, సార్ అది మీరు చెప్పారు కదా, మూన్ మీదకి వెళ్లే రాకెట్ ఫార్ములా యొక్క ఫైల్ మీరు ప్రిన్సిపల్ సార్ కి పంపాలనుకుంటున్నారని కదా. అవునా బాబు, నేను అలా చెప్పానా? అయితే ఇదిగో ఫైల్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇప్పుడు ఫార్ములా ఇంకా డ్రాయింగ్ కాపీస్ మన దగ్గర ఉన్నాయి. వీటిని గోపాల్ ఇంకా లక్ష్మణ్ల చేతికి దొరకనివ్వకూడదు. రాకెట్ ని మనం తయారు చేద్దాం, మూన్ మీదకి మనమే వెళ్దాం, ఇంకా వరల్డ్ ఫేమస్ మనమే అయిపోదాం. అయ్యో, ఈ హీరోయిన్ ఇతనితో ఏం చేస్తుంది? వేరే ఉన్నాయా వసూలి అన్నా? చూడు బాబు, ఒకవేళ ఈ రోజు ఇక్కడికి మళ్ళీ ఏదైనా అడగడానికి వచ్చుంటే వెంటనే వెళ్ళిపో. అక్కడి నుండి యూటర్న్ తీసుకుని బయలుదేరు, ఇక్కడేమి దొరకదు. వసూలి అన్నా, అయ్యో మీరు దయలో సముద్రం లాంటి వారు కదా, అలాగే ఈ చెత్తకు కూడా సముద్రం నుండి ఒక్క చుక్క ఇస్తే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి, ఇవ్వచ్చంటారా లేదా? చెప్పండి. కానీ ఒక్కటే, ఓకేనా? అంతే, ఒక్కటే వసూలి అన్నా. ఓన్లీ వన్. అయ్యో, కానీ ఒక్కటే. ఈ వైర్లు మీకు అసలు పనికిరావు కదా వసూలి అన్నా. వెళ్ళు, తీసుకెళ్ళు. ఒక్క మేకు తీసుకెళ్తున్నాను వసూలి అన్నా. ఓన్లీ వన్. ఓకే.
కానీ ఒక్కటే, ఈ రోజు చాలా బాగా గడుస్తుంది. ఈ ఆస్ట్రాలజర్ వాళ్ళు ఏదేదో రాస్తుంటారు. అయ్యో, వీళ్ళు నా దుకాణాన్ని మళ్ళీ మూయించేశారు. మీ ర్యాకెట్ కెపాసిటీ ప్రకారం మీరు ఈ ర్యాకెట్ తో 193,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. కానీ మూన్ 385,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా. గొప్పు తప్పకుండా ఎక్కడ ఏదో మిస్టేక్ జరిగినట్టుంది. మనం సగం దూరం వెళ్ళి అక్కడ స్టార్స్ తో కలిసి సెల్ఫీ తీసుకుందామా ఏంటి? ఛే, మొత్తం శ్రమంతా వేస్ట్ అయిపోయింది. ఏ పప్పి ఈ టైంలో ఎందుకు తిరుగుతున్నాడు? గొప్పు గొప్పు, అది పప్పే కాదు, అది 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 ఏలియన్. ఏలియన్ మన స్కూల్లో ఏలియన్ ఏం చేస్తుంది? అయ్యో, అది స్కూల్ ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ దొంగిలించి ఎక్కడికి పారిపోతుంది? అది మన స్కూల్ మెడల్ ని బ్యాటరీ లాగా యూజ్ చేస్తుంది. లక్కీ కరెక్ట్ గా చెప్పాడు. తను మన స్కూల్ మెడల్ ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ప్రిన్సిపల్ సార్ కి తెలిసిందంటే అని ఎంత బాధపడతారో తెలుసా? లేదు, మనం మెడల్ ని ఆ ఏలియన్ నుండి తిరిగి తీసుకురావాల్సిందే. పద లక్ష్మణ్, మన రాకెట్ లో ఆ ఏలియన్ ని ఫాలో చేద్దాం. మేం కూడా. కానీ గోపు, అది మూన్ వైపు వెళ్తుంది. మనం ఎలా ఫాలో అవ్వగలం? మన రాకెట్ కేవలం సగం దూరం వరకే వెళ్ళగలదు. ఓ నో, మాది కూడా. అయితే హాఫ్ ప్లస్ హాఫ్ అంటే మొత్తం దారి అయిపోతుంది. అంటే మనం చేతులు కలపడంతో పాటు మన రాకెట్స్ ని కూడా కలపాల్సి ఉంటుంది. అది మూన్ మీద ప్రశాంతంగా పడుకుంది. అది మెడల్ని బ్యాటరీ స్లాట్ లో దాచింది.
ఇప్పుడు మనం తిరిగి భూమి మీదకి వెళ్ళడానికి బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక జీవితాంతం భూమి మీదే ఉండిపోయి తీరాలా ఏంటి? చూసారా మా రాకెట్ వల్ల స్కూల్ మెడల్ బతికిపోయింది. ఆపు రాకెట్ చేయాలన్న ఐడియా మాది. నువ్వు మా దగ్గర నుంచే కాపీ కొట్టేశావు. అయ్యో అయినా కూడా మేము మార్స్ ట్రిప్ వేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం మార్స్ మీదకి. దే ఆర్ చీటర్స్ గోపు. మార్స్ వెళ్ళాలన్న ప్లాన్ ఫస్ట్ మనది. అది కాదు మాది. మాది. కాదు మాది. మాది. మాది.